నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు జూనియర్ ఎన్టీఆర్ నేమ్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్న సమయంలో దేవరా అనే మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క మూవీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీరినట్టే. అయితే ఈ యొక్క మూవీ చాలా బాగుంది అని చెప్పేసి ఈ పాటికే ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి అసలు జుట్టు పీక్కొనేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూవీ ఎలా ఉంది ఏందనేది మనతో ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ని అడిగి తెలుసుకున్నాం. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ యొక్క ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంది? అంటే రాజమౌళి హిట్ కొట్టిన తర్వాత ఇంకా ఎవరు హిట్ కొట్టలేరని చెప్పారు. అయితే కొరిటాల హిట్ కొట్టారంటారా? పక్కా కొట్టాడు, 100% హిట్ అంతే. ఆల్రెడీ రికార్డ్స్ అని బదులైపోయినాయి. మనకి కల్కికి మూవీకి బాహుబలి అన్ని మొత్తం అన్ని క్రాస్ చేసేసాయి కదా. మనకి డబ్బుల పరంగానైతేనేమి, బ్లాక్ బస్టరు, దేనికి పరంగా, రేటింగ్ పరంగా అన్నిటికీ కూడా మనకి సినిమా ముందంజుంది కదా. అది చూస్తేనే తెలిసిపోద్ది ఆల్రెడీ బ్రేక్ చేసేసాడు అని చెప్పేసి. బ్లాక్ బస్టర్ హిట్ హెవీ ఉంది, అసలు నిజంగా చెప్తున్నా. సూపర్ 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 ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే అందరూ అభిమానిస్తారు. అయితే ఎన్టీఆర్ కొంచెం రొమాన్స్ తక్కువ అని చెప్తారు. అంటే ఈ మూవీలో రొమాన్స్ ఏమైనా ఉందా? ఉంది కదా, చుట్టమల్లే సాంగ్ లో ఎంత రొమాన్స్ ఉంది. అబ్బాయిలు అందరూ అరుస్తూనే ఉన్నారు ఆ సాంగ్ వచ్చినప్పటి నుంచి. రొమాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకేం చెప్పాలి, యాక్టింగ్ అంతా చాలా బాగా చేశారు, డాన్స్ అంతా బాగుంది. అంటే ఈ మూవీలో ఫైట్స్, అంటే ఎన్టీఆర్ అంటే ఎక్కువగా ఇష్టపడేది ఫైట్స్. ఆ ఎమోషన్ చూస్తే ఎలా ఉంటది అంటే ఇంక చెప్పలేదు, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ ఫైట్స్ ఎలా ఉంటాయి దీంట్లో? ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్, ఆ ఐస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా, నిజంగా చాలా కనెక్ట్ అయ్యాయి. అసలు ఒక తన స్టోరీ చెప్పినట్టే ఉంది. లైక్ చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట అందరికి. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కళ్ళతో కూడా యాక్ట్ చేయొచ్చు అని ఎన్టీఆర్ మాత్రమే చూపిస్తాడు అది. ఏదో ఈ మూవీలో హెయిర్ స్టైల్ కొంచెం వేరు కూడా మార్చినట్టున్నారు. అవును, దాంట్లో అయితే నిజంగా ఎంత క్యూట్ ఉన్నారు కదా అబ్బాయి. ఎవరైనా ఒక అబ్బాయి ఇలా రెడీ అయితే బాగున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎంత చాలా బాగుంది హెయిర్ స్టైల్. నిజంగా హెయిర్ స్టైల్ చబ్బీగా ఉన్నాడు కదండి. అంటే లుక్ మారింది. తండ్రి ఏమో చబ్బీగా ఉన్నాడు, కొడుకు ఏమో సన్నగా అయ్యాడు. అది డిఫరెన్స్. ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టే ఉంది నిజంగానే నాకైతే. దానికి తోడుగా కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా మనకి, ఎంత సింపుల్ గా ఉన్నాయి, మళ్ళీ డిగ్నిఫైడ్ గా ఉన్నాయి. అవి దాంట్లో చూడడానికి కూడా హెయిర్ స్టైల్ కి, ఆ కాస్ట్యూమ్స్ కి చాలా క్యూట్ గా ఎంత బాగున్నాడంటే అసలు. ఆ బాడీ ఫిట్ గా అంటే జిమ్ కి వెళ్ళాడు తెలుసు, కానీ ఆ బాడీ ఉండడము, ఆ డ్రెస్, కాస్ట్యూమ్స్ గానీ, హెయిర్ స్టైల్ గానీ, ఆ మేకప్ కూడా ఎంత బాగున్నాడంటే అసలు చాలా అందంగా ఉన్నాడు. అంటే ఎన్టీఆర్ మూవీ అంటే ఏదో ఒకటి, ఏ మూవీ చూసుకున్నా కానీ ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మూవీలో ఏముందంటే మనము బతకాలి, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా, అంటే ఎదుటి వాడిని చంపి మనం బతకాల్సిన అవసరం లేదు. సముద్రంలో పని చేసుకుంటూ బతకొచ్చు. అలా దొంగతనాలు చేసి ఇంకొకరిని చంపి, ఇప్పుడు మనము వాళ్ళు ఫస్ట్ అవి దొంగతనాలు చేస్తున్నాడు, కానీ ఆయుధాలని తెలియదు వాళ్ళకి. ఆయుధాలను తెలిసిన తర్వాత ఎన్టీఆర్ అరికట్టేసేసాడు కదా. ఇంకా దొంగతనాలు అనేటివి అలాంటివి చేయకూడదు. ఎందుకంటే దాని వల్ల దేశం నష్టపోతుంది, దేశం ప్రజలు చంపబడుతున్నారు ఆయుధాల వల్ల. అందుకని అది చేయకూడదు అనేసి ఈ సినిమా అన్నమాట. దీన్ని బట్టి మన దేశం బాగుండాలి అనే దాని గురించి నేను అనుకుంటున్నా. ఈ మూవీలో మీరేం అబ్జర్వ్ చేశారు? నేనైతే ట్రాన్స్పోర్ట్ అంటే ఒకరికి నష్టం జరగకూడదు, మనకి ఏం కాకూడదు అనేది అయితే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే లైక్ మీకు ఇబ్బంది ఉండకూడదు, నాకు ఇబ్బంది ఉండదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అంటే ఓవరాల్ గా టికెట్ రేట్లు ఎలా ఉండేది? టికెట్ రేట్ అంటే అది కామన్. అసలు టికెట్ సినిమా పెట్టి చూసి టికెట్ చూడాలంటే అది ఎంత ఖర్చు అయినా సరే పెట్టి చూస్తాం అంతే. అది ఫ్యాన్ అయినా, కామన్ మ్యాన్ అయినా, ఎవరైనా ఎంత కాస్ట్ అయినా పెట్టి చూస్తాం. కొంతమంది అభిమానులు ఇప్పుడే సూపర్ గా ఉంది బ్రో మూవీ. మైండ్ బ్లోయింగ్, భలే ఉంది. ఫస్ట్ హాఫ్ హెవీగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే అసలు థ్రిల్లింగ్. తన కొడుకే మొత్తం దేవర మొత్తం మూవీ జరుపుతున్నారు, అసలు కనుకోలేదు. మూవీ అయితే సూపర్ గా ఉంది బ్రో. సూపర్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఉందా? సెకండ్ పార్ట్ మూవీ ఎలా? మూవీ ఎలా ఉందా? సూపర్ బ్రో, ఎక్సలెంట్ మూవీ. అంతే వేరే లెవెల్. అంతే ఎవరు మూవీ? ఇది మూవీ ఎవరిది? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్.
రొమాంటిక్ సాంగ్ ఉందని చెప్తున్నారు, ఆ సాంగ్ ఏంది? బాగుందా? హీరోని ఎలా డాన్స్ చేసింది? బ్లాక్ బస్టర్ హిట్. ఎవరో ఇంతకు ముందు అన్నారు రాజమౌళి తర్వాత హిట్లు ఉండవు అని చెప్పేసి. దీన్ని బట్టి ఎవరికైనా దమ్మున్నోడు ఎవడైనా సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి. రాజమౌళి చరిత్రని తిరగ రాసింది ఎన్టీఆర్. ఏదైనా గానీ చరిత్రలు అంటే సృష్టించేది ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు ఎగసి పడుతుంటే మర్చిపోయా. అవునవును, ఒకటి సాంగ్ తీసేశారు. దానికోసం మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అయినా పర్లేదు, సెకండ్ హాఫ్ లో ఉంటది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉంటాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు రాజమౌళి, కొట్టాల శివ గారికి, ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మూవీ అయితే ఓవరాల్ గా సూపర్ ఉందండి. బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. అసలు మామూలుగా లేదు. నైట్ అంతా హాల్ థియేటర్ లోనే కూర్చోన్నారు మా వాళ్ళందరూ కూడాను. మేము లేడీస్ కాబట్టి ఉండలేక మేము ఇది సెకండ్ షోకి వచ్చాము. మామూలుగా అయితే మా బ్యాచ్ అందరూ కూడా నైట్ అంతా హాల్లోనే ఉన్నారు 3 AM వరకు. అసలు సినిమా అయితే సూపర్. అసలు అంతే, ఇంకా ఎన్టీఆర్ చూస్తుంటే ఎంత బాగున్నాడు, అసలు అంత అందంగా ఉన్నాడు దీంట్లో. జూనియర్ ఎన్టీఆర్ తరహా సీన్ అంటే అది యాక్షన్ అనమాట. డాన్స్ పరంగా ఉంది, అది సీన్ కాదు. డాన్స్ లో కొన్ని స్టెప్లు అలా వస్తాయి అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్టెప్లు వేయడం గానీ అలా బాడీ లాంగ్వేజ్ అలా వస్తది. సూపర్ ఉంది అది. ఇప్పుడు ఇట్లా చూసాము. యమదంగా వీటన్నిటికన్నా తుడిచిపెట్టుకుని దేవరాన్ని చరిత్రలో ఉండిపోద్ది అంతే. ఇంకా డబుల్ సీన్ అయితే అదిరిపోయిందండి. నిజంగా సూపర్ ఉంది. నిజంగా చాలా గ్రేట్ అసలు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అవును, అన్ని మూవీస్ కన్నా దేవరా మూవీ అనేది చాలా గ్రేట్ అయిపోద్ది అనమాట. నిజంగా చరిత్రలో నిలిచిపోద్ది ఈ మూవీ. నిజంగా నాకు తెలిసి పాన్ ఇండియా మూవీ అయిపోద్ది ఇది. అలాగే కొట్టాల శివ గారు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు అన్నారు కదా. వాళ్ళకే నేను చెప్పేది, రాజమౌళి తర్వాత హిట్ అనేది ఉండదు అన్నారు. వాళ్ళకి ఈ సినిమాతోటే వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు అనమాట. ఈ సినిమాతో హిట్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజమౌళి తర్వాత ఏ సినిమా హిట్ కాదు అనే ఒక ఏదైతే ట్రోల్ ఉందో అదైతే తుడిచిపెట్టుకొని పోయింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. చెప్పగలరా? బ్రహ్మాండంగా చించేసాడు అంతేనా? అంతే, మాటలే లేవు. డాన్స్ ఎలా ఉంది ఎన్టీఆర్? కరెక్ట్గా చేసాడు. సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు కూడా వేసారంట కదా. సూపర్, బ్రహ్మాండంగా ఉంది. మరి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మరి మూవీలో మాత్రము ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. ఒక దొరలా మారితే, అంటే ప్రాంతానికి మంచి చేసే ఒక వ్యక్తిగా మారితే ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ అయితే మూవీ అయితే తీశారు. మూవీ మాత్రం దాంట్లో తండ్రి కోరికను మొత్తం తీర్చే తనయుడిగా, తన బిడ్డగా వర అనే ఒక కాన్సెప్ట్ తో మంచి సినిమా అయితే తీశారండి. మూవీ మాత్రం అందరూ చూడవలసిన మూవీ. కాకపోతే పార్ట్ 2 కూడా ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పీక్స్ లో ఉన్నాయి. మరి దీంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఎందుకంటే మూవీ మొత్తం నడిపించేది ఆయనే. అరే స్వప్న ఉరుమైతేనే మెరుకుండ్రా, అరే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పెమ్మన్రా. మరి ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు ఇది సినిమా గానీ చరిత్ర కాదు అన్నట్లుగా ఏదేమైనా సరే దేవరా మూవీ చూడడానికి మరి అందరూ విచ్చేయండి. చాలా అద్భుతంగా తీశారు. మరి పార్ట్ 2 కూడా మనతో పెట్టుకుంటే మేరీ సాత్ దేవరా హై. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, ఫ్యామిలీ అందరూ కూడా చూడొచ్చు. మరి పార్ట్ 2 కూడా మూవీలో ఉంది. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు ఇది సినిమా గానీ చరిత్ర కాదు అన్నట్టుగా మనతో పెట్టుకుంటే దిపిడే చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా అద్భుతమైన మూవీ అని అందరికీ చెప్పవచ్చు. 6 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాడా? 6 ఏళ్ల తర్వాత అయితే వన్ అండ్ ఓన్లీ మూవీ దేవరా అండి. చాలా అంటే చాలా కొత్తగా చూపించారు మూవీలో మాత్రం ఎన్టీఆర్ ని. కానీ చాలా మంది అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అయ్యింది మూవీ అయితే. అందరూ కూడా చూడండి, వచ్చేయండి ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది. అట్లుంటది మొత్తం మామూలుగా ఉంటుందా? ప్రకాష్ రాజ్ కూడా క్యారెక్టర్ బాగుంది. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పెమ్మన్రా అని ఆ సినిమాలో తీశాడు. కానీ ఈ సినిమాలో మొత్తం ప్రకాష్ రాజ్ కథ నడుపుతాడు.
అంటే సాంగ్ మిస్ అయింది అనే ఒక ఇదైతే ఏం దాంట్లో సాంగ్ మిస్ అయిందనే ఒక కాన్సెప్ట్ అయితే కనిపించలేదు. మూవీ అయితే ఎక్కడ బోర్ లేకుండా మాత్రం బాగా సాఫీగా జరిగిపోయింది. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. పార్ట్ 2 ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. అది కూడా చూసేద్దాం త్వరలో. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఇది పరిస్థితి. ఎన్టీఆర్ మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే నెల్లూరు ప్రజలంతా ఎన్టీఆర్ అభిమానులు అసలు 1 గంట నుంచి అసలు రాత్రి 27వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వేచి ఉన్నారు. అయితే